महात्रोते एतावान् सन्तो जायगच पुरुषापाद सूतान् त्रिपादश्चापदे दिवै धोर्यर्थ पुरुषा दिवस्तेनापादुत्पन्नः
Vive
సచ్చిదానందమహం వందే మదనానంద సంయుతం శ్రీకృష్ణానంద పర్యాప్తం శారదాక్షేత్ర స్థితం. సమస్త జగత్తుకు ఆధారభూతమైనటువంటి పరమాత్మ యొక్క దివ్యమైన సృష్టిలో గోవు అత్యంత ప్రధానమైనటువంటి అంశం. గోభిర్విప్రైశ్చ వేదైశ్చ సతీభిః సత్యవాదిభిః అనుగ్ధయ దానశీలైశ్చ సప్తభిర్ధార్యతే మహీః అని శాస్త్రం చెబుతున్నది. ఈ 7 వస్తువులలో అత్యంత ప్రధానమైనటువంటిది గోవు. గోవు అంటే భూమి, గోవు అంటే వేదము, గోవు అంటే ఆవు కూడా. మనం తెలుగులో చెప్పుకునేటువంటి ఆవు. గోవు అంటే ఎద్దు కూడా. ఆవు అది, ఎద్దు అది. అంటే మనం గోసేవ చేస్తున్నామంటే కేవలం ఆవుకే చేయడం కాదు, ఎద్దుకు కూడా సేవ చేస్తున్నాం. ఈరోజు జోగిపేటలో సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సోదరులందరూ కలుసుకొని చక్కటి గోవృషభ కళ్యాణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఆదర్శవంతంగా తీసుకుంటూ గోవృషభ కళ్యాణము చేయడమే ప్రధానం కాదు, గోవులను రక్షించుకోవడం, గోవుల యొక్క సేవ చేయడంలో గోశాలలు నిర్మించడం కన్నా ప్రతి ఇంట ఒక గోవు ఉండే ప్రయత్నం మనం చేసుకోవాలి. తప్పనిసరిగా ప్రతి ఇంట ఒక గోవు ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క దేశ సంరక్షణ, మన యొక్క వాతావరణ సంరక్షణ, మన యొక్క పుణ్య సంరక్షణ జరుగుతుంది. మన ప్రాచీనమైనటువంటి శాస్త్రాధారాలు చూసుకుంటే అనేక రకాలుగా గోసేవ చేసిన వాళ్ళు తరించిన విధానం ఉంది. సాక్షాత్తుగా మన భారతదేశానికి భారతదేశం అని పేరు తెచ్చినటువంటి భరతుని యొక్క పూర్వీకులు చక్కగా గోసేవ చేసిన తర్వాతనే తరించినట్టుగా మనకు తెలుస్తున్నది. నందిని ధేనువని, కామధేనువని అనేక రకాల ధేనువులు ప్రత్యక్షంగా మనకు కనబడుతున్నవి, పురాణాల్లో ఉన్నవి. వాటి యొక్క సేవ వల్ల మనకు పుణ్యం లభిస్తుందనేది శాస్త్రం అలా ఉంచితే, అది శాస్త్రబద్ధంగా మనం నమ్మిన వాళ్లకు అది కాకుండా సేంద్రియ పదార్థాలను ఈ మధ్యకాలంలో చాలా అందరూ కూడా విశ్వసిస్తున్నటువంటి అంశం. ఆ సేంద్రియ పదార్థాల ఉత్పత్తికి తప్పనిసరిగా దేశవాళీ ఆవులు అవసరం. కనుక సంకరజాతి ఆవులు పాల నిమిత్తం పెంచుకోవడం అది వేరు. కేవలం వాటి పోషణ వెళ్ళదీసుకోవడానికి సంకరజాతి గోవులను తీసుకుంటున్నారు. కానీ దేశీయ ఆవుల యొక్క రక్షణ మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాటి యొక్క సేవ, ఆ గోరజము అంటే గోధూళి, తర్వాత గోమూత్రము, గోమయం, పంచగవ్యం అంటారు. ఆ పంచగవ్య ప్రాశన వల్ల అనేక రకాల రోగాలు కూడా నివారించబడతాయి. పుణ్యప్రదమైనటువంటి కార్యం ఎవరైతే తల్లిదండ్రుల సేవ, గోసేవ చేస్తూ ఇతరులలో భగవంతుని చూస్తూ ప్రేమగా ఆదర్శంగా ఉంటారో వాళ్ళు నిజంగా మానవులు అంటారు. కనుక మానవులైనటువంటి వాళ్ళు తప్పనిసరిగా ప్రేమమూర్తులుగా ఉండవలసిన అవసరం ఉంది. ప్రేమ అంటే కేవలం మనకు సంబంధించిన వాటి మీద, వ్యక్తుల మీదనే కాకుండా మనకు పరిసరాల్లో ఉన్నటువంటి ప్రతి శక్తి మీద, ప్రతి జీవి మీద మనం చూపేటువంటి కారుణ్య స్వభావం పేరు ప్రేమ అంటారు. అంటే అందరిలో కూడా పరమాత్మను చూస్తూ, అన్ని జీవుల్లో కూడా పరమాత్మను చూసినట్టుగానే గోవుల్లో ఉండేటువంటి 33 కోట్ల దేవతలు 365 రోజులు ఉంటారని మనకు ప్రతీతి. అటువంటి గోసేవ చేసుకుంటూ చక్కటి పరిపాలన, అంటే గో పరిపాలన చేసుకుంటూ చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి రీతిలో మనం తప్పనిసరిగా విహరించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు జరిగినటువంటి గోవృషభ కళ్యాణాన్ని ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా గోసేవ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఆ గోవులకు పెట్టేటువంటి అన్ని రకాల మనకు పీడా పరిహారార్థం పెట్టడము రెండవ రకం. గోవును సేవ చేస్తున్నాం, గోమాత అని సేవ చేయడం నిజంగా ప్రధానమైనటువంటి లక్షణంగా మనం తీసుకోవాలి. ఆవులకు పెట్టే పదార్థాలు బాగా ఆలోచన చేసుకోండి. ఏ జీవికైనా మనకు అక్కర్రాని పదార్థం పారేయకూడదు. అక్కర్రాని పదార్థం దానికి పెట్టి మనం సంతోషపడకూడదు. మనకు అక్కర్రాని ఇతరులకు కూడా అక్కర్రాదు. కాబట్టి అటువంటి పదార్థాలు పెట్టకుండా, ప్లాస్టిక్ కవర్లు పెట్టకుండా, పనికి మారినటువంటి పురుగుపట్టిన పదార్థాలు పెట్టకుండా మంచి జీవనౌషధాలైనటువంటి మంచి పదార్థాలతో ఆ గోవులను సంరక్షించుకోవాలని, పచ్చిమేతను పెంచుకోవాలని, అదేవిధంగా ఇంటికి వచ్చిన అతిథిని, ఇంట్లో ఉన్నటువంటి గోవును, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను అందరినీ ప్రేమమూర్తులుగా, చుట్టూ ఉన్న ప్రకృతిని ప్రేమమూర్తులుగా తీర్చిదిద్దుకుందామని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు, చూపిస్తున్న మీ అందరికీ, చూస్తున్న అందరికీ కూడా భగవంతుని యొక్క, గోమాత యొక్క ఈరోజు నుంచి V3 ఛానల్ వారు ప్రత్యేకంగా వచ్చారు. వారికి, వారి యాజమాన్యానికి ప్రత్యేకంగా సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సమాజం తరఫున ధన్యవాదాలండి. అంతేకాదు స్థానిక మన మీడియా వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. వారికి కూడా మా యొక్క జిల్లా సంఘం తరఫున, పట్టణ సంఘం తరఫున ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు ఈ ప్రాంతంలోనే ఇంతవరకు చూడని, జరగని, కనీ విరగని రీతిలో సామూహిక గో కళ్యాణము పూజ్యశ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి అనుగ్రహంతో, ఆశీస్సులతో నిర్వహించడం జరిగింది. సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ తరఫున ఇలాంటి
కార్యక్రమాన్ని రూపొందించాలని మాకు సంకల్పం కలగడము, దానికి పెద్దలందరూ ముందుగా మొట్టమొదటిగా స్వామివారు అనుగ్రహంతో ఆశీస్సులతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. ఇందులో మేము అసలు కేవలం 108 మంది దంపతులతో మాత్రమే అనుకున్నాము. అలాంటిది స్పందన మొట్టమొదటగా కొద్దిగా అంత ఉత్సాహంగా లేకపోయినప్పటికీ మాకు మొట్టమొదటగా స్పందన కలిగించింది మొట్టమొదట సదాశివపేట సంఘం వారు. సదాశివపేట వారు సుమారు 60 మంది దంపతులు, ముఖ్యంగా కొంతమంది దంపతులు వచ్చినా కానీ మిగతా వారందరూ మహిళామూర్తులు అత్యుత్సాహంతో పాల్గొనడం, అంత దూరం నుంచి వచ్చి పాల్గొన్నారు. ఆ తర్వాత మా జోగిపేటకు సంబంధించినంత వరకు కూడా వారు కూడా ఇంచుమించు 30-40 మంది వరకు పాల్గొన్నారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ఇచ్చేసి ఇలాంటి అపురూపమైనటువంటి కార్యక్రమం జరగడము, జరిపించబడము అంతా దైవకృప. ముఖ్యంగా ఏంటంటే సమాజంలో జరుగుతున్నటువంటి అశాంతిని రూపమాపడానికి, గోవులను కాపాడడానికి, గో సంపదను కాపాడడానికి, అలాంటి గోవును పూజించవలసినటువంటి అవసరాన్ని సమాజానికి తెలియజెప్పడం కొరకు మా యొక్క సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ తరఫున ఇలాంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ముఖ్యంగా గోమాతను సర్వదేవతా స్వరూపమైనటువంటి గోమాతను పూజించడం మర్చిపోతున్నాము. అదేవిధంగా గోవులను వధించడము, గోవులను అపవిత్రం చేయడం ఏదైతే జరుగుతుందో అవన్నిటిని నిరోధించడానికి గాను గోవు, ఎందుకంటే ఈ మధ్య గోపాలన పశుపోషణ చేయడం చాలా కష్టమైన పని అయింది. దాని గురించే అది ప్రతి ఒక్కరు కూడా గోవు యొక్క ప్రాధాన్యతను తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఇంకొకటి గోవును పూజిస్తే, గోవును ప్రదక్షిణ చేస్తేనే మనకు ఎన్నో రెట్ల పుణ్యం జరుగుతుంది. అలాంటిది ఈరోజు ఈ కళ్యాణంలో కూర్చొని నిర్వహించినటువంటి సోదర సోదరీమణులకు జిల్లా వ్యాప్తంగానే కాకుండా హైదరాబాద్ నుంచి వచ్చారు, ఆ తర్వాత పిట్ల నుంచి పక్క జిల్లాల నుంచి వచ్చారు. ఎంతో మంది వైశ్యులే కానివ్వండి, వైశ్యేతరులు కూడా ఇందులో పాల్గొన్నారు. వారి యొక్క స్పందనకి సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున అందరికీ శుభాకాంక్షలు, శుభానందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము చేసిన కార్యక్రమంలో కూడా ఏమన్నా కొన్ని అసౌకర్యాలు కలగవచ్చు, ఎలాంటి అసౌకర్యం కలిగినా కానీ మనం మన్నించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమానికి ఇచ్చేసి ఇందులో పాల్గొని మన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా సోదరిమణులకు, సోదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా జిల్లా మహాసభ తరఫున, అదేవిధంగా ఇందులో పాల్గొన్నటువంటి జిల్లా కార్యదర్శి మాణిక్ప్రభు గారు, అదేవిధంగా కోశాధికారి దయాకర్ గారు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పురం రజని గారు, అంతేకాకుండా మిగతా పాల్గొన్నటువంటి మిగతా జిల్లా కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యక్షులు, మన కార్యవర్గ సభ్యులు, అన్ని మండలాల పట్టణ సంఘాల అధ్యక్షులు, మహిళా సంఘం మహిళామణులందరికీ కూడా మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినప్పటికీ వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి జోగిపేట ఆదివాసీ సంఘం వారు అన్ని విధాలుగా సహకరించారు. ముఖ్యంగా సహకరించిన మా సంఘ బాధ్యులు, అందులో మన కోశాధికారి రాజు, గజవాడ రాజు, ఎండాల రాములు కానివ్వండి, మిగతా అందరూ కూడా సభ్యులు మన ఈ కార్యక్రమం చేయడానికి కృషి చేశారు. వారందరికీ కూడా, అంతేకాకుండా మన జోగిపేటలో మహిళా సంఘం అధ్యక్షురాలు మన గోలి పద్మ గారు కూడా వారికి వీలైనంత లోపల మన ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి సహకరించారు. వారికి, వారి మహిళా సభ్యులందరికీ కూడా పేరు పేరున మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరం కూడా గోవును పూజిద్దాం, గోవును సేవిద్దాం, గోవిందును స్మరిద్దాం. గోపాలన, గోవును స్మరించి గోవును కాపాడడానికి మనందరం కూడా తామంతు కృషి చేద్దామని చెప్పి మీ అందరికీ మరొకసారి మనవి చేస్తూ, ప్రతి ఒక్కరి ఇందుకు ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మన స్థానిక పురోహితులు, మన కృష్ణమూర్తి పంతులు గారు, అదేవిధంగా రమణ పంతులు గారు, దాని తర్వాత అందోలు దత్త పంతులు గారు, మన ఇంకా మిగతా మన పురోహితులందరికీ కూడా పేరు పేరున